హాయ్ అండి, నేను ఐకార్స్ నుంచి మాట్లాడుతున్నా. 100 ఫీట్ రోడ్ మాదాపూర్. ఇక్కడ మన దగ్గర వచ్చేసి ప్రీవెంట్ కార్స్ అయితే ఉన్నాయి. మన దగ్గర వచ్చేసి 250 నుంచి 300 వెహికల్స్ ఉన్నాయండి. మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ ఉండదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ అయితే ఉండదు. వెహికల్ అయితే 100% జెన్యూన్ వెహికల్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడైతే మీకు కొన్ని వెహికల్స్ చూపిస్తాను, వాటి ప్రైజెస్ అయితే చూపిస్తాను. ఒకసారి అయితే మీరు చూడండి. వెహికల్స్ వచ్చేసి మీరు క్రిస్టా వెహికల్ చూస్తున్నట్లయితే మనకి ఇది 2019 మోడల్ ఉంది. 1,39,000 తిరిగింది. 22,50,000 నెగోషియబుల్ చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంది. ఆటోమేటిక్ వెహికల్, జెడ్ వర్షన్, టాప్ అండి ఇది. ఈ వెహికల్ అయితే ఎర్టికా వెహికల్ ఉందండి. ఇది వచ్చేసి మనకి 2021 మోడల్, ZXi ప్లస్, 60,000 తిరిగింది వెహికల్ వచ్చేసి మనకి. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 11,60,000 ఉంది. నెగోషియబుల్ ప్రైస్. బెస్ట్ అంటే మనకి 10,60,000 వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేయొచ్చు. ఇది ఈ వెహికల్ వచ్చేసి మనకి వెన్యూ వెహికల్, 2019 మోడల్, SX ఆప్షనల్. ఈ వెహికల్ వచ్చేసి మనకి 79,000 డ్రివెన్ అయితే ఉంది. ఈ వెహికల్ మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 11,50,000 ఉంది. నెగోషియబుల్ ప్రైజు. బెస్ట్ అంటే బెస్ట్ మనం 10 lakhs వరకు అయితే క్లోజ్ చేయొచ్చు ఈ వెహికల్ని. 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్. ఇది వచ్చేసి మనకి మారుతి ఈకో అండి, 2024 మోడలు. ఇది కిలోమీటర్స్ వచ్చేసి ఓన్లీ 85 కిలోమీటర్సే తిరిగింది. 85 కిలోమీటర్స్ తిరిగిందండి. కొత్త వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకి 24 మోడలు, మనకి 84 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,85,000 ఉంది. మనకి షోరూంలో ఇది వచ్చేసి 7 lakhs అయితే ఆన్ రోడ్ పడుతుంది మనకి. ఇక్కడ కానీ అయితే బెస్ట్ అంటే బెస్ట్ మీకు 6,20,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. మీకు షోరూమ్కి ఇక్కడికి 85 కిలోమీటర్స్ తిరిగినందుకు 80,000 తగ్గిద్దండి. ఎవరైనా స్విఫ్ట్ డిజైర్ చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ వెహికల్ అండి. 2019 మోడలు, మనకి 65,000 అయితే డ్రివెన్ అయితే తిరిగింది ఇది వెహికల్. 2019 మోడలు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 8,80,000 అంటున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ మీరు యూట్యూబ్ నుంచి కానీ వచ్చినట్లయితే 7,50,000 అయితే ఇప్పిస్తాను. 2019 VDI డీజిల్ వేరియంట్ వెహికల్. మనం ఏదైనా తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్ చూడాలి అనుకుంటే ఇది బెస్ట్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకి 2012 మోడల్ జాజ్. ఇది మనకు వచ్చేసి ఇది మనకి తిరిగిన డ్రివెన్ వచ్చేసి 65,000 అయితే తిరిగింది. దీనిలో మనకి 3,80,000 అయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి నేను 3,20,000లో అయితే క్లోజ్ చేస్తాను. దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటాయి, ఫీచర్స్ అయితే మంచిగా ఉంటాయి. తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్ ఉన్న కార్ అంటే ఇదే వెహికల్. ఇది వచ్చేసి మనకి హోండా i20 అండి, ఇలేట్ i20. ఇది వచ్చేసి మనకి 2016 మోడల్, 42,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. ఇది మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,40,000 ఉంది. బెస్ట్ అంటే మనకి 5,60,000 వరకు అయితే నేను ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఇది వచ్చేసి మనకి హుండాయ్ శాంత్రో వెహికల్ అండి, 2021 మోడల్, ఓన్లీ 27,000 అయితే డ్రివెన్ ఉంది. ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,50,000 ఉంది. నెగోషియబుల్ రేట్ అండి. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేస్తాను 4,80,000 వరకు. మీరైతే ఇది వెహికల్ చెక్ చేసుకున్నట్లయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. మీరు లేటెస్ట్ మోడల్లో బెస్ట్ 5 lakhs బడ్జెట్లో చూడాలంటే బెస్ట్ ఆప్షన్గా ఇది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హుండాయ్ గ్రాండ్ i10 స్పోర్ట్స్ అండి, ఆటోమేటిక్ వెహికల్, 2018 మోడలు, 33,000 తిరిగిందండి. ఓన్లీ 33,000 డ్రివెన్ వెహికల్ వచ్చేసి మనకి ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,95,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ నేను ట్రై చేసి 5,20,000 వరకు అయితే మీకు ట్రై చేస్తాను. 2018 మోడలు, లో డ్రివెన్ వెహికల్. ఇది వచ్చేసి 5/5 మనకి సీల్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్లో. 100% జెన్యూన్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకి ఆల్టో VXi ప్లస్ అండి, 2020 మోడలు, 11,000 డ్రివెను, ఓన్లీ లెస్ డ్రివెన్ వెహికల్, 2020 మోడలు. ఇది మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,20,000 అంటున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి నేను 3,80,000 వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. చాలా తక్కువ తిరిగింది వెహికల్ వచ్చేసి, ఓన్లీ 11,000 డ్రివెన్. ఎవరైనా స్విఫ్ట్ వెహికల్
కొంచెం తక్కువ బడ్జెట్లో ఒక 4 lakhs బడ్జెట్లో కానీ వెహికల్ చూస్తున్నట్లయితే డీజిల్ బండి ఇది వచ్చేసి బెస్ట్ ఆప్షన్గా ఉంది. 2013 మోడల్ అండి. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,85,000 ఉంది. 80,000 డ్రివెన్ అయితే ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4 lakhs వరకు అయితే క్లోజ్ చేస్తాను. వెహికల్ అంతా అయితే నీట్గా ఇంటీరియర్ కానీ మొత్తం నీట్గా మెయింటైన్ చేశారు. వెహికల్లో ఏం ప్రాబ్లమ్స్ లేవండి. రెడీ టు డ్రైవ్ ఉంది వెహికల్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఎస్ప్రెసో అండి. మారుతి సుజుకి వెహికల్ 2022 మోడలు. ఓన్లీ 22 మోడలు 12,000 తిరిగిందండి బండి అంతే. విఎక్స్ఐ ఆప్షనల్. ఇది వచ్చేసి మనకి వేరియంట్ వచ్చేసి వెహికల్ అయితే 100% జెన్యూన్ ఉంది. లో డ్రివెన్ వెహికల్, లేటెస్ట్ మోడల్ వెహికల్ అండి. మీరు ఎవరన్నా 5 lakhs బడ్జెట్లో చూస్తున్నారు అంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. 5,25,000 అయితే ఉంది కస్టమర్ ఎక్స్పెక్టేషను. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి 450, 460 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను వెహికల్ని. వెహికల్ అయితే 100% జెన్యూన్ అయితే ఉంది. లెస్ డ్రివెన్ వెహికల్. ఇది వచ్చేసి మనకి టాటా టియాగో 2017 మోడల్ ఆటోమేటిక్. ఇది డ్రివెన్ వచ్చేసి 31,000 తిరిగింది ఓన్లీ. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,55,000 ఉంది. పెట్రోల్ వేరియంటు. ఇది బెస్ట్ అంటే బెస్ట్ మీకు 4,80,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్. మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. 200% గ్యారంటీ. వెహికల్ అయితే జెన్యూన్ ఉంది. తక్కువ ఎవరైనా ఆటోమేటిక్ వెహికల్ చూస్తున్నారు, తక్కువ తిరిగిన వెహికల్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇది వచ్చేసి మనకి హుండాయ్ గ్రాండ్ ఐటెన్ నియోస్ అండి. మనకి 2022 మోడలు. ఇది వచ్చేసి 22 మోడలు. ఓన్లీ 16,000 తిరిగింది వెహికల్. ఎక్కువ తిరగలేదు, చాలా తక్కువ తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 7,25,000 ఉంది. మీకు బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి ఇది నేను 6,60,000 అయితే క్లోజ్ చేస్తాను. లో డ్రివెన్ వెహికల్ అయితే 100% జెన్యూన్ వెహికల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి హుండాయ్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా టాప్ అండ్ మోడల్ 2017 ఆటోమేటిక్. 58,000 అయితే వెహికల్ తిరిగింది. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,55,000 ఉంది. ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇది మీకు వచ్చేసి ఈ వెహికల్ అయితే నేను 4,90,000 అయితే క్లోజ్ చేస్తాను. వెహికల్ టాప్ అండ్ మోడల్. మనకి వెహికల్ అంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. వెల్ మెయింటైన్డ్ అయితే ఉంది వెహికల్ వచ్చేసి. టయోటా ఇథియోస్ వెహికల్ చూస్తున్నట్లయితే ఈ వెహికల్ ఉందండి. టాప్ అండ్ మోడల్ విఎక్స్డి వెహికల్. ఇది ఇథియోస్ విఎక్స్డి 2014 మోడల్, 15 రిజిస్ట్రేషను. 85,000 తిరిగింది వెహికల్. జెన్యూన్ రీడింగ్ అయితే ఉంది వెహికల్ వచ్చేసి. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి మనకి 6,25,000 అంటున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 5,40,000 అయితే నేను ట్రై చేసి క్లోజ్ చేస్తాను ఈ వెహికల్ని. మీకు 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్. మనకి ఇంజిన్లో కూడా ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు. వెహికల్ అయితే డీజిల్ వేరియంట్. ఇది మనకి స్విఫ్ట్ అండి. మారుతి స్విఫ్ట్ వెహికల్. ఇది వచ్చేసి మనకి 2021 మోడలు. 60,000 అయితే తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 6,35,000 ఉంది. మీకు బెస్ట్ అంటే బెస్ట్ ఇది వచ్చేసి విఎక్స్ఐ వేరియంటు. బెస్ట్ అంటే 6,50,000 ట్రై చేసి క్లోజ్ చేస్తాను. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఇంకేమన్నా ట్రై చేసి క్లోజ్ చేస్తాను మీకు బెస్ట్ ట్రై చేసి. మీరు ఒకసారి ఐకార్స్కి అయితే విజిట్ చేయండి, మీకు బెస్ట్ ఆప్షన్స్ అయితే చూపిస్తాను. హుండాయ్ క్రెటా వెహికల్ ఉందండి. ఇది వచ్చేసి 2020 మోడల్. మనకి వెహికల్ అయితే ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ అండ్ వేరియంటు. 87,000 అయితే వెహికల్ తిరిగింది. చాలా అంటే చాలా వెల్ మెయింటైనడ్ వెహికల్ మనకి. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 17,50,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి క్లోజ్ చేస్తాను మీకు వెహికల్. 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్. మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఒక్కసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేశారంటే మీకు వెహికల్ తీసుకోవాలనిపిస్తుంది. అంత వెల్ మెయింటైనడ్లో అయితే వెహికల్ ఉంది. ఇది వచ్చేసి మనకి టాటా నెక్సాన్ ఆటోమేటిక్. నెక్సాన్లో ఎవరైనా ఆటోమేటిక్ డీజిల్ చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్ ఉంది. 2022 మోడల్. ఇది వచ్చేసి 55,000 తిరిగింది వెహికల్. ఆటోమేటిక్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 13,85,000 ఉంది. బెస్ట్ అంటే నేను 12,50,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్. మీకు ఇంజిన్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు. రెడీ టు డ్రైవ్ ఉంది. వెహికల్ తీసుకోవటం, నడుపుకోవటం అలాంటి కండిషన్లో అయితే వెహికల్ ఉంది. మీరు కానీ హుండా సిటీ ఆటోమేటిక్ వెహికల్ టాప్ అండ్ మోడల్ చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. లో డ్రివెన్ వెహికల్. 39,000 తిరిగింది వెహికల్ అంతే. 2018 మోడల్ మనకి. వెహికల్ అయితే పెట్రోల్ వేరియంటు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి మనకి 10,50,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ నేను ట్రై చేసేసి 9,20,000 వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్. మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. దీనికి మనకి సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్కి వచ్చేసి.
ఎవరైనా సెడాన్ వెహికల్ తక్కువ బడ్జెట్లో చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. ఫోర్డ్ ఫియెస్టా వెహికల్ 2014 మోడలు, మనకి మోడల్ కూడా ఉంది. మనకి ఇది వెహికల్ వచ్చేసి 58,000 తిరిగింది వెహికల్. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడ్డెడ్ అయితే ఉంది. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,95,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి నేను 3,50,000 అయితే క్లోజ్ చేస్తాను. వెహికల్ అంతా అయితే మీకు నీట్ సాఫ్ట్గా ఉంది, 1 రూపీ కూడా ఖర్చు లేదు. బండి అయితే రెడీ టు డ్రైవ్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 2023 మోడల్ సియాజ్ డెల్టా వేరియంట్ అండి. 23 మోడల్ ఓన్లీ 10,000 డ్రివెన్ అయితే ఉంది. ఇది కస్టమర్ వచ్చేసి కంప్లీట్గా టాప్ ఎండ్ చేసేసాడు. అలాయ్ వీల్స్, టచ్ స్క్రీను, అలానే సెరామిక్ కోటింగ్ మొత్తం చేపించేసాడు అండి. టాప్ ఎండ్ మోడల్ చేసేసాడు దీన్ని అయితే. మనకి 2023 మోడలు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 10,85,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి నేను 9,30,000 అయితే ఇప్పిస్తాను మీకు. లో డ్రివెన్ వెహికల్ 10,000 తిరిగింది బండి అంతే. 9,30,000 అయితే ఇప్పిస్తాను. 2023 మోడల్. ఇది వచ్చేసి మనకి మారుతి సుజుకి ఎస్ క్రాస్ 2021 మోడలు, జీటా వేరియంటు, ఆటోమేటిక్. ఇది 34,000 అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 10,85,000 అయితే ఉంది. 10,85,000 చాలా లో డ్రివెన్ వెహికల్ అండి మీకు. ఇది నేను బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 9,75,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను మీకు. చాలా అంటే చాలా నీట్గా ఉంది, స్క్రాచ్లెస్ వెహికల్. ఇది వచ్చేసి మనకి హుండాయ్ వెర్నా అండి. 2019 మోడలు, 58,000 అయితే తిరిగింది. ఎస్ఎక్స్ టాప్ ఎండ్. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 9,50,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 8,50,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెర్నా పెట్రోల్ వేరియంట్ ఇది. 2019 మోడలు. వెహికల్లో ఏం ప్రాబ్లమ్స్ లేవండి. వెహికల్ అంతా 100% నాన్ యాక్సిడెంట్లో నాన్ ఫ్లడెడ్ అయితే ఉంది. మీకు వెహికల్ పరంగా అయితే ఏమి ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం లేదు, రెడీ టు డ్రైవ్ అయితే ఉంది. వెహికల్ వచ్చేసి టయోటా ఇథియస్ 2013 మోడలు, జీడీ వేరియంటు. ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,25,000 అయితే ఉంది. 85,000 అయితే తిరిగింది. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి 4,50,000 అయితే ఇది ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే మంచిగా ఉంది. టయోటా ఇథియస్ అండి, 2013 మోడల్. ఇది వచ్చేసి మారుతి సుజుకి సియాజ్ ఆటోమేటిక్ 2017 మోడలు. ఇది డ్రివెన్ వచ్చేసి 71,000 అయితే ఉంది. జీటా ఆటోమేటిక్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 6,80,000 ఉందండి. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి మీకు ఇది 6 lakhs వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ 100% నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడ్డెడ్. మనకి ఇంజిన్ రిపేర్ అయిన బండి కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. వెహికల్ అయితే 100% జెన్యూన్ ఉంది. ఇది వచ్చేసి మనకి హుండాయ్ ఎలెంట్రా వెహికల్ అండి. 2015 మోడల్, 1,12,000 అయితే వెహికల్ తిరిగింది. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 7,80,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడి 7 lakhsలో అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే నీట్గా ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ వెహికల్ మీరు ఒకసారి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేశారంటే మీకు వెహికల్ క్వాలిటీ కూడా అర్థమవుతుంది. 2015 మోడల్. ఇది వచ్చేసి 2015 మోడలు, వోల్క్స్వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ ఆటోమేటిక్. వెంటోలో ఆటోమేటిక్ ఎవరన్నా మంచి జెన్యూన్ ఉన్న వెహికల్ చూస్తున్నట్లయితే మీకు ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది. మనకి వచ్చేసి మనకి 76,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 7,10,000 అయితే ఉంది. నేను బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి మీకు ఈ వెహికల్ని 6 lakhsలో అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడెడ్. మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. వెహికల్ అంతా అయితే జెన్యూన్ ఉంది. ఇది వచ్చేసి 2014 మోడలు, మనకి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ. డ్రివెన్ వచ్చేసి 79,000 అయితే వెహికల్ తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,75,000 ఉంది. ఇది బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి 4,50,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. 4 టైర్లు అయితే సీల్ టైర్స్ ఉన్నాయి. మీకు వెహికల్ ఏం ప్రాబ్లమ్స్ లేవు. నాన్ యాక్సిడెంట్లు నాన్ ఫ్లడ్ మీకు వెహికల్ అయితే రెడీ టు డ్రైవ్ ఉంది. వెహికల్ 100% జెన్యూన్ వెహికల్. ఇది వచ్చేసి మనకి XU500 2015 మోడల్ అయితే ఉంది. XU500 మనకి WA8 వేరియంట్. ఇది డ్రివెన్ వచ్చేసి మనకి 82,000 అయితే వెహికల్ తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 8,55,000 ఉంది. డీజిల్ వేరియంటు. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి 7,70,000 అయితే ఇది ట్రై చేసి క్లోజ్ చేస్తాను మీకు. 2015 మోడలు, టాప్ ఎండ్ మోడల్. ఇది వచ్చేసి మనకి i10 అండి. i10లో మీరు ఎవరైనా టాప్ మోడల్ చూస్తున్నారు, సేఫ్టీ పర్పస్ చూస్తున్నారు, లో బడ్జెట్లో మీకు సేఫ్టీ అంటే దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఆస్ట్రా అండి, i10 ఆస్ట్రా. ఇది 2010 మోడలు. మనకి లో బడ్జెట్లో సేఫ్టీ ఉన్న వెహికల్ అంటే బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు.
ఇది తిరిగింది వచ్చేసి మనకి 66,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,25,000 ఉంది అండి. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడి 2,70,000లో మీకు 3 lakhs లోపే మీకు మంచి సేఫ్టీ ఉన్న వెహికల్ అయితే ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి దీనిలో. ఇది వచ్చేసి మనకి హోండా i10 అండి. లో డ్రివెన్ వెహికల్ 33,000 తిరిగింది. 2011 మోడలు. మనకి వేరియంట్ వచ్చేసి మ్యాగ్నా వేరియంట్. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఇది 3,15,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి నేను 2,60,000 వరకు ఇది మీకు ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా వెల్ మెయింటైన్లో అయితే వెహికల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి మారుతి సెలీరియో ఆటోమేటిక్ ZX ఆప్షనల్ 2019 మోడల్. వెహికల్ డ్రివెన్ వచ్చేసి 72,000 అయితే తిరిగింది వెహికల్. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,75,000 ఉంది. మీకు బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి ఈ వెహికల్ని 4,80,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి మారుతి స్విఫ్ట్ డీజిల్ అండి. VDI వేరియంట్ 2015 మోడలు. 86,000 అయితే వెహికల్ డ్రివెన్ అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,20,000 అంటున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి మీకు 5,40,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు. రెడీ టు డ్రైవ్ ఉంది. డీజిల్ వేరియంట్ వెహికల్. ఇది వచ్చేసి మనకి 2013 మోడల్ ఇయాన్ వెహికల్. హుండా ఇయాన్ 2013 మోడల్. 82,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. లో బడ్జెట్లో చూస్తున్నారా మీరు, ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 2,90,000 ఉంది. మీరు కానీ యూట్యూబ్ నుంచి వచ్చినట్లయితే ఈ వెహికల్ని 2 lakhs అయితే నేను క్లోజ్ చేస్తాను. 2013 మోడల్ ఇయాన్ వెహికల్. మోడల్ కూడా ఉంది మీకు. ప్రైస్ కూడా తక్కువ బడ్జెట్లో 2 lakhs అయితే క్లోజ్ చేస్తాయి ఈ వెహికల్ని. ఇది వచ్చేసి మీకు తక్కువ బడ్జెట్లో మీరు ఒక ఆటోమేటిక్ వెహికల్ చూస్తే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. 2010 మోడల్ i10 ఉంది. దీనిలో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్, సన్ రూఫ్ కూడా ఉంటుంది వెహికల్కి. మీకు ఇది 3,85,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడేసి 3,30,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్. మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్, ఫీచర్స్, సేఫ్టీ మొత్తం ఉన్నాయి. దీని సన్ రూఫ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి మారుతి సెలీరియో ఆటోమేటిక్ 2015 మోడల్ ఆటోమేటిక్ VXI వేరియంట్. ఇది వచ్చేసి మనకి 59,000 అయితే తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 4,60,000 ఉంది. మీకు గానైతే 4 lakhsలో నేనైతే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ సెలీరియో ఆటోమేటిక్ 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్. మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఎవరన్నా 4 lakhs బడ్జెట్లో కొంచెం మోడల్ ఉన్న వెహికల్ చూస్తున్నారు అంటే ఇదే బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది మీకు. ఎవరైనా ఈ వీడియోని ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ కోసం చూస్తున్నట్లయితే ఈ వెహికల్ మీకోసమే అండి. పోలో 2014 మోడలు. 14 మోడల్ కంఫర్ట్ లైన్ వెహికల్. ఇది వచ్చేసి మనకి 72,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,95,000 ఉంది. మీకు ఎవరైనా మీరు ఏపీలో ట్రాన్స్ఫర్ చేయించుకోవటానికి మీకు ఏపీ పర్సన్స్ కానీ అయితే ఇది ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. 3,80,000 అయితే ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్, టచ్ స్క్రీన్ మొత్తం అయితే ఉంది వెహికల్లో. 3,80,000 అయితే ఇది నేను ట్రై చేసి క్లోజ్ చేస్తాను. పోలో.